చిన్నాన్నా ఆ? ఏమైంది చిన్నాన్నా? రిపోర్ట్ ఎలా మారిందని ఆలోచిస్తున్నారా? ఏం రిపోర్టు? అదే మీరు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుని వచ్చారే ఆ రిపోర్ట్ గురించి. ఏంటి ఏం రిపోర్టు? మరీ యాక్ట్ చేయకండి. నేను ఆ రోజే మీకు చెప్పాను, నా విషయం మీరు బయటికి చెప్పకూడదు, చెప్తే మీకే ఇబ్బంది అని అన్నాను కదా. అయినా కూడా మీరు ఈ పని చేయాలని చూశారు అంటే అబ్బా మీకెంత ధైర్యం ఉండాలి. అంటే మీకు నా మీద భయమే లేదు కదా? లేదు బంగారి, అది ఏంటంటే మీరు డిఎన్ఏ టెస్ట్ అని అంత దూరం పోకపోయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? ఇప్పుడు ఇలా దొరికిపోయారేంటి చిన్నాన్నా? బంగారి వద్దు, నువ్వు చేస్తోంది చాలా పెద్ద తప్పు. తప్పా? మరి నేను చేసింది తప్పంటే మరి మీరు చేస్తున్న దాని పేరేంటి? నేనేం తప్పు చేశాను ఇప్పుడు? ఏంటి చిన్నాన్నా, అమలాపురం మర్చిపోయారా ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఎవరు ఏంటని వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి నన్ను జడ్జ్ చేయలేకపోయారు. మీకు మాత్రం నా గురించి నిజం తెలిసింది కదా. నేనే జాన్సమ్మ సొంత మనవరాలని. అంటే నేను ఆవిడ రక్తమే కదా. ఆవిడ డిఎన్ఏ నాలో కూడా కొంచెం ఉంటుంది కదా. జాన్సమ్మకుండే గుణం, కోపం కొంచెం కూడా తగ్గకుండా నాలోనూ అవన్నీ ఉండడం మీరు చూశారు కదా. అంత చూసిన తర్వాత, అంతా తెలిసిన తర్వాత కూడా మీరిలా చేస్తున్నారంటే బంగారి ఇలా చూడు, నేను ప్రామిస్గా ఇదంతా చేయాలని చేయలేదు. నేనేదో తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నా. దయచేసి వదిలే. వదిలేయాలా? ఏంటి చిన్నాన్న చూస్తున్నారు? మీకోసం నేనొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ పెట్టాను. వెళ్ళండి, వెళ్ళి అది రిసీవ్ చేసుకోండి. చిన్నాన్న పిన్ని వెళ్తుందేమో, గిఫ్ట్ చూస్తే అంతే. త్వరగా వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? దొరబాబు ఉన్నారా? ఉన్నారు, మా ఆయన. ఆయన్ని కలవాలండి. అయ్యయ్యో చిన్నాన్న, చూడకూడని వాళ్లే చూసేసరే. అయ్యయ్యో పోండి, వెళ్ళెలాగోలా మేనేజ్ చేయండి. వెళ్ళండి, నిజం బయట పడిపోతుందేమో. తొందరగా వెళ్ళండి, వెళ్ళండి. ఏమండి, ఎవరండి ఈవిడ? మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిందేంటి? అది ఏమండి మీకు? ఏయ్ నోరు మూసుకో, ఎవరు నువ్వు? ఏమండి, మీరు బాగా తెలుసని ఈవిడ చెప్తోంది, మీరేమో ఏమీ మాట్లాడట్లేదు. సారీ అమ్మా, రామ్మా ప్లీజ్. నేను రావాలా? పిన్ని, ఆవిడ చిన్నాన్న దగ్గర జాబ్ గురించి వచ్చారంట. జాబా? అవును. యాక్చువల్గా ఆవిడ నన్ను అడిగారు, కానీ చిన్నాన్నే కదా మన ఇంట్లో అన్నింటికి ఇన్ఛార్జ్. కంపెనీలో కూడా చిన్నాన్నే కదా సూపర్ సీనియర్ అని నేనే ఆవిడికి కాల్ చేసి రమ్మని చెప్పాను. చిన్నాన్న అంతే కదా చిన్నాన్న? అవునమృత, అంతే పిన్ని. జాబ్ కోసం అంటే ఆఫీస్లో కదా కలవాలి, ఇంటికెందుకు వచ్చినట్టు? అది సరే, ఏదో వచ్చేసింది అలా అని ఆఫీస్కి రా అని చెప్తామా ఏంటి? నేను మాట్లాడి పంపించేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అరే నువ్వు లోపలికి వెళ్ళవే. నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో పరిమళ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇలా రా.
నిన్ను ఎవరిక్కడికి రమ్మని చెప్పింది? అయ్యో, పరిమళ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమండి మీకు యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వచ్చిందండి. టెన్షన్లో పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదు. నీ పనేనా ఇది బంగారే? అలాంటిదేమీ లేదు. ఇదిగో చూస్తున్నావు కదా, నేను బాగానే ఉన్నాను. నువ్వు ముందెక్కడ నుండి బయలుదేరు. మన ఇద్దరి విషయం గానీ నా భార్యకి ఒకవేళ తెలిసిందే అనుకో, మన ఇద్దరిని కలిపి కట్టేసి తగలబెట్టేస్తుంది. దయచేసి ముందెక్కడ నుంచి బయలుదేరు నువ్వు. సరే అండి, సాయంత్రం ఇంటికి రండి. మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. వస్తాను గానీ నువ్వు బయలుదేరు. ఉమ్. చిన్నాన్నా, చిన్నాన్నా, మీరు ఆవిడతో ఏం మాట్లాడారు? హ్మ్? చాలా అసహ్యంగా ఉంది చిన్నాన్న. పెళ్లి వయసుకొచ్చిన ఒక అమ్మాయి అబ్బాయిని పెట్టుకుని ఛ! ఏం పనిదంతా? న్యాయంగా ఇప్పుడే జాన్సమ్మకి చెప్పి ఈ కథ ఇప్పుడే క్లోజ్ చేయాలి. కానీ నా వైపు ఒక వీక్నెస్ ఉంది కదా, అదే ఆ సీక్రెట్. అందుకనే నేను నోరు మూసుకుని వెళ్తున్నాను అంతే. జాన్సమ్మతో ఇప్పుడు నేను నిజం చెప్పానే అనుకోండి, మీ పరిస్థితి మీకు బాగా తెలుసు. ఆలోచించుకోండి. అన్నట్టు చిన్నాన్న, ఈ సావాసం కొంచెం కొంచెం మీరు వదిలేసేయండి. పాపం చిన్నాన్న పిన్ని, ఆవిడ మిమ్మల్ని చాలా నమ్ముతోంది. ఒక అమ్మాయికి చేయకూడని ద్రోహం ఇది. మీరు చేస్తున్న ఈ ద్రోహం మీ ఆవిడ మీకు చేస్తే ఎలా ఉంటుంది? అలా ఆలోచిస్తే ఏ అబ్బాయి ఇలాంటి తప్పు చేయడు. ఏంటి మేడం, మొహం అంత దిగులుగా ఉంది? ఏంటి అలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? నేను జాన్సమ్మని మోసం చేశానని ఆవిడికి తెలిసిపోయింది. జాన్సమ్మ కరెక్ట్గా కనిపెట్టేశారు. ఆవిడ రూమ్కి నన్ను రమ్మన్నారు. మ్మ్. రూమ్కి పిలిచి నాకైతే ఒక నిమిషం ఏదో గుండె ఆగిపోయింది.